హాయ్ దిస్ ఈస్ నరేష్ కుమార్. వెల్కమ్ బ్యాక్ మ్యాథ్స్ నరేష్ ఈ క్లాస్. ఇవాళ మనం ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ మ్యాథ్స్ 2Bకి సంబంధించిన డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అనే చాప్టర్ నుంచి వేరియబుల్ని సపరేట్ చేసి ఇంటిగ్రేషన్ ఎలా చేయాలో ఒకసారి చూద్దాం. 4 మార్క్స్కి అడుగుతూ ఉండొచ్చు, మరి చూద్దాం. సో అయితే టుమారో 10th మార్చి 2025లో ఏపీ స్టేట్ వాళ్ళకి మ్యాథ్స్ 2B ఎగ్జామ్ ఉంది. సో మన మ్యాథ్స్ నరేష్ ఈ క్లాస్ ఛానల్ తరపున సో అందరికీ ఆల్ ది బెస్ట్. సో ఎగ్జామ్ బాగా రాయండి. ఒక్కసారి క్వశ్చన్ పేపర్ని మీరు 10 నిమిషాలు చూసి నిదానంగా మీకు ఏవి వస్తాయో, సెక్షన్ ఏలో ఎన్ని వస్తాయి, సెక్షన్ ఏలో ఫర్ ఎగ్జాంపుల్ మీకు 4 వచ్చాయి కాబట్టి సెక్షన్ ఏ అని హెడ్డింగ్ పెట్టి 4 క్వశ్చన్స్ రాయండి. నెక్స్ట్ సెక్షన్ బి అని హెడ్డింగ్ పెట్టండి. సెక్షన్ బి అని హెడ్డింగ్ పెట్టాక మీకు 4 మార్క్స్ ఒక 3 వచ్చాయి, ఓకే రాయండి. సెక్షన్ సిలో మీకు ఒక 3 వచ్చాయి, రాసేయండి. సో కొందరు ఎలా చేస్తారంటే సెక్షన్ ఏ అని హెడ్డింగ్ పెట్టి ఒక క్వశ్చన్ రాస్తారు, మళ్ళీ సెక్షన్ బి అని హెడ్డింగ్ పెట్టేసి మళ్ళీ ఇంకొక క్వశ్చన్ రాస్తారు, సెక్షన్ సిలో ఇంకోటి. అట్లా రాయొద్దండి. పర్ఫెక్ట్గా ఒక సెక్షన్లో మీకు ఎన్ని వస్తాయో అన్నీ రాయండి. ఫస్ట్ 7 మార్క్స్కి వచ్చాయనుకోండి, మీకు 7 మార్క్స్లో 2 వచ్చాయి, 2 రాయండి. మళ్ళీ 4 మార్క్స్లో 3 వచ్చాయి, రాయండి. ఓకే, సో అట్లా. కాబట్టి మరి ప్రాక్టీస్ చేయండి ఎక్కువగా. హౌ టు పాస్ 2B అని కూడా మీకు ఒక వీడియో చేశాను, కావాలంటే డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. సో అయితే బాగా మీరు సర్కిల్స్ అనే చాప్టర్ని నేర్చుకోండి. సర్కిల్స్లో 7 మార్క్స్కి 2 ప్రాబ్లమ్స్ వస్తాయి. సో అదేవిధంగా 4 మార్క్స్కి 1 వస్తుంది, అలానే 2 మార్క్స్కి 2 వస్తాయి. ఓకే, మొత్తం సర్కిల్స్ నేర్చుకుంటే 22 మార్కులు. సర్కిల్స్ నేర్చుకుంటే సిస్టమ్ ఆఫ్ సర్కిల్స్ కూడా ఒకే విధంగా ఉంటుంది. 4+2 అంటే 4 మార్క్స్కి 1, 2 మార్క్స్కి మొత్తం ఎన్ని వస్తాయి? సో 26, 28, 22 ప్లస్ ఇక్కడ 6 కదా, సో 28 మార్క్స్ పాస్ అయిపోవచ్చు. సో ఇంకొకటి రిడక్షన్ ఫార్ములాస్ నేర్చుకోండి. 6 ఉన్నాయి, సైన్ పవర్ ఎన్ఎక్స్, కాస్ పవర్ ఎన్ఎక్స్, ట్యాన్ పవర్ ఎన్ఎక్స్, సీకెంట్ పవర్ ఎన్ఎక్స్, కొసీకెంట్ కాట్. ఆ 6లో ఒకటి వస్తుంది డ్యామ్ షూర్గా. ఓకే, ఎస్, మరి చూద్దాం. సో వేరియబుల్ని సపరేట్ చేసి ఎలా చేయాలో ఒకసారి చూద్దాం. చూడండి, ఇక్కడ ఫస్ట్ ఇచ్చిన ఈక్వేషన్ రాస్తాను. సో గివెన్ డిఈ ఈజ్ xy² ప్లస్ x ఇంటూ డిఎక్స్. వేరియబుల్ని సపరేట్ చేసి ఎలా చేయాలి అనేది ఒకసారి చూద్దాం. సో ఈ మోడల్ అనేది లీనియర్ ఇన్ y కాదు, లీనియర్ ఇన్ x కాదు, బెర్నౌలీస్ ఈక్వేషన్ కాదు, అదేవిధంగా హోమోజీనియస్ ఈక్వేషన్ కాదు, నాన్ హోమోజీనియస్ కూడా కాదు. కాబట్టి వేరియబుల్ని సపరేట్ చేసి చేయాల్సిందే. ఓకే, ఎస్. ఇక్కడ నుంచి నేను ఎక్స్ని కామన్ తీస్తున్నా, వైని కామన్ తీస్తున్నా. సో ఎక్స్ని కామన్ తీస్తే ఇంకా మిగిలిన టర్మ్ y² ప్లస్ 1 ఉంటుంది డిఎక్స్, ప్లస్ ఇక్కడ నుంచి వైని కామన్ తీస్తున్నా. సో ఇంకా మిగిలింది x² ప్లస్ 1 dy ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇప్పుడు ఇక్కడ dx ఉంది కదా, dx ఉంది అంటే x వేరియబుల్స్ అన్నీ ఒక చోట రాద్దాం. సో x ఉంది, x బై దీన్ని మల్టిప్లైర్లో ఉంది కదా, డివైడ్ ఉంది. యాక్చువల్గా ఈజ్ ఈక్వల్ టు రఫ్లో చూడండి, ఈ టర్మ్ రైట్ సైడ్కి వెళ్తే -1 అయిపోతుంది, ఈ టర్మ్ లెఫ్ట్ సైడ్కి వస్తే డివైడ్ అవుద్ది. అంటే x/x² ప్లస్ 1 ఓకే dx ఈజ్ ఈక్వల్ -y/y² ప్లస్ 1 dy. సో ఈ టర్మ్ మల్టిప్లైర్లో ఉంది, రైట్ సైడ్ డివైడ్ అవుతుంది. సో ఈ టర్మ్ ఇటు సైడ్ వస్తే ప్లస్ అయిపోతుంది, x/x² ప్లస్ 1 dx ప్లస్ y/y² ప్లస్ 1 ఇంటూ dy విచ్ ఈజ్ ఈక్వల్ 0. వేరియబుల్ని సపరేట్ చేసాం, x పక్కన dx ఉంది, y పక్కన dy ఉంది, ఇంటిగ్రేషన్ చేయొచ్చు. ఓకే, సో అలా అయినా చేయొచ్చు, ఎల్సిఎం మెథడ్ లాగా అయినా చేయొచ్చు. చూడండి, x/x² ప్లస్ 1, x టర్మ్స్ అన్నీ ఒక చోట రాస్తాయి, ప్లస్ y/y² ప్లస్ 1 ఇంటూ dy ఈజ్ ఈక్వల్ టు 0. ఒకసారి డౌట్ ఉంటే మీరు చెక్ చేసుకోండి. క్రాస్ దీనికి ఎల్సిఎం చేయండి. ఏంటి, x² ప్లస్ 1 ఇంటూ y² ప్లస్ 1 క్రాస్ మల్టిప్లై చేస్తే x ఇంటూ y² ప్లస్ 1 dx ప్లస్ y ఇంటూ x² ప్లస్ 1 ఇంటూ dy ఈజ్ ఈక్వల్ 0. ఈ టర్మ్ రైట్ సైడ్కి వెళ్తే
ఏమవుద్ది మల్టిప్లేయర్ అవుద్ది. 0 ఇంటూ ఎనీథింగ్ 0. సో మళ్ళీ ఇదే వచ్చేది చూడండి, x ఇంటూ వై స్క్వేర్ ప్లస్ 1 dx, y ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 5 dy. ఓకేనా? కాబట్టి ఈ స్టెప్ని ఇలా రాయొచ్చా? ఎస్, రాయొచ్చు. సో ఇప్పుడు మనము ఇంటిగ్రేషన్ చేద్దాం. సో ఇంటిగ్రేటింగ్ ఆన్ బోత్ సైడ్స్, x పక్కన dx, y పక్కన dy వేరియబుల్స్ ఉంది కాబట్టి ఇంటిగ్రేటింగ్ ఆన్ బోత్ సైడ్స్. ఇంటిగ్రేటింగ్ చేస్తున్నా. సో చేసే ముందు ఒక చిన్న పాయింట్, దీన్ని చూడంగానే ఒక ఫార్ములా గుర్తుకు రావాలి. ఎక్స్ డినామినేటివ్ డెరివేటివ్ చేయండి, న్యూమరేటర్లో ఉండాలి. ఎక్స్ స్క్వేర్కి 2x ఏం లేదు, 2 లేదు కాబట్టి 2తో మల్టిప్లై చేసి డివైడ్ చేయి. 1 కాన్స్టెంట్, ఇక డిఫరెన్షియేషన్ 0, నో నీడ్ టు రైట్. కాబట్టి సో అలా రాస్తే ఏ ఫార్ములా అంటే ఇంటెగ్రల్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ బై ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ విచ్ ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. డినామినేటర్ని డిఫరెన్షియేషన్ చేస్తే అది న్యూమరేటర్లో ఉండాలి. ఎస్, కాబట్టి సో 2తో మల్టిప్లై చేస్తున్నా, డివైడ్ చేస్తున్నాను. సో మళ్ళీ 2 క్యాన్సిల్. సో 2x బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 ఇంటూ డిఎక్స్ ప్లస్ 1/2 ఇంటెగ్రల్ 2y, మళ్ళీ ఇక్కడ కూడా 2తో మల్టిప్లై చేస్తున్నా, డివైడ్ చేస్తున్నా, వై స్క్వేర్ ప్లస్ 1 ఇంటూ డివై దట్ ఈస్ 0. 2 ఇంటూ 0 అంటే 0. ఓకే, సో ఇప్పుడు 1/2 డైరెక్ట్గా ఆ ఫార్ములాని ఉపయోగిస్తున్నాను. సో లాగ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అవుతుంది, లాగ్ మోడ్ రాయొచ్చు, నో ప్రాబ్లం, మోడ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 ప్లస్ 1/2 ఇంటూ లాగ్ మోడ్ వై స్క్వేర్ ప్లస్ 1. సో అన్ని లాగ్లో ఉన్నాయి కాబట్టి నేను లాగ్ సిని యాడ్ చేస్తున్నాను. 1/2 లాగ్ సిని యాడ్ చేయొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఎందుకంటే వేర్ సి ఈజ్ ఆర్బిటరీ స్మాల్ వాల్యూ, అన్నిట్లో 1/2 క్యాన్సిల్ అయిపోద్ది. సో మిగిలింది లాగ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 ప్లస్ లాగ్ వై స్క్వేర్ ప్లస్ 1, వై స్క్వేర్ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు లాగ్ సి. సో మీరు అబ్జర్వ్ చేస్తే ఇది ఎలా ఉందంటే లాగ్ ఏ ప్లస్ లాగ్ బి లాగా ఉంది, లాగ్ ఏ ఇంటూ బి అవుతుంది. సో లాగ్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 ఇంటూ వై స్క్వేర్ ప్లస్ 1 సో ఈజ్ ఈక్వల్ టు లాగ్ సి. బోత్ సైడ్స్ లాగ్ క్యాన్సిల్ అయిపోతుంది. సో మిగిలింది ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 ఇంటూ వై స్క్వేర్ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు సి. ఓకే, సో ఇలా చేయాలి. మరి నెక్స్ట్ ఈ వీడియోలో ఇంకొక ప్రాబ్లమ్ని డిస్కస్ చేద్దాం. సాల్వ్ ఏంటి ప్రాబ్లం ఏంటి అక్కడ చూడండి, గివెన్ డి రాస్తున్నాను. సాల్వ్ e పవర్ x ప్లస్ 1 ఇంటూ వై డివై ప్లస్ y ప్లస్ 1 ఇంటూ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, ఎస్, ఇప్పుడు వేరియబుల్స్ అన్ని ఒక చోట రాదు. వై పక్కన డివై ఉండాలి, ఎక్స్ పక్కన డిఎక్స్ ఉండాలి. ఎస్, ఇంతకుముందు చేసిన విధంగా చేద్దాం. చూడండి, వై వేరియబుల్స్ అట్లనే రాయండి. వై ఇక్కడ వై ప్లస్ 1 ఉంది, డివైడెడ్ బై వై ప్లస్ 1 డివై. నెక్స్ట్ ప్లస్ ఇంకా ఎక్స్ ఇక్కడ ఏం లేదంటే 1 ఉంటుంది. సో 1 ఈ పవర్ ఎక్స్ ప్లస్ 1 డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0. మళ్ళీ మీరు అబ్జర్వ్ చేస్తే ఎల్సిఎం చేయండి. ఎల్సిఎం ఏమవుతుంది, వై ప్లస్ 1 ఇంటూ ఈ పవర్ ఎక్స్ ప్లస్ 1 క్రాస్ మల్టిప్లై చేయండి. ఏమవుతుంది, వై ఇంటూ ఈ పవర్ ఎక్స్ ప్లస్ 1 డివై ప్లస్ 1 ఇంటూ వై ప్లస్ 1 ఇంటూ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0. ఈ టర్మ్ అటు సైడ్ పోతే 0 అవుద్ది. ఇదే కదా వచ్చింది, వై ఇంటూ ఈ పవర్ ఎక్స్ ప్లస్ 1 ఇంటూ డివై ప్లస్ వై ప్లస్ 1 ఇంటూ డిఎక్స్. ఓకేనా? ఎస్, ఇప్పుడు ఇంటిగ్రేషన్ చేద్దాం. సో ఇంటిగ్రేటింగ్ ఆన్ బోత్ సైడ్స్, వేరియబుల్ సపరేట్ చేసేసాం. ఇంటిగ్రేటింగ్ ఆన్ బోత్ సైడ్స్. ఓకే, సో ఇంటెగ్రల్ y బై y ప్లస్ 1 ఇంటూ డివై ప్లస్ ఇంటెగ్రల్ 1 బై ఈ పవర్ x ప్లస్ 1 డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇంటిగ్రేషన్లో యూ బై వి హోల్ డాష్ ఫార్ములా లేదు. న్యూమరేటర్లో డినామినేటర్లో వై వేరియబుల్ ఎక్స్ వేరియబుల్ ఉంటే యూ బై వి హోల్ డాష్ని అప్లై చేయలేము. అయితే ఇంకా స్ప్లిట్టింగ్ చేసి చేయాలి. డినామినేటర్లో వై ప్లస్ 1 ఉంది, న్యూమరేటర్లో వై ఉంది. నువ్వు కాన్స్టెంట్ని యాడ్ చేసుకోవచ్చు, సబ్ట్రాక్షన్ చేయొచ్చు. 1ని యాడ్ చేయొచ్చు, సబ్ట్రాక్షన్ చేయొచ్చు.
ఓకేనా, వేరియబుల్ని నువ్వు చేయకూడదు. సో కాబట్టి చూడండి, న్యూమరేటర్లు వైని y+1 -1 చేస్తున్నా, అంటే 1ని యాడ్ చేస్తున్నా, సబ్ట్రాక్షన్ చేస్తున్నా. ఓకేనా, ఆ y+1 ఒక చోట రాసేసాను. ఓకే, నెక్స్ట్ డినామినేటర్లో y+1 ఉంది, దాన్ని అదే విధంగా రాశాను ఇంటూ dy ప్లస్. ఇప్పుడు దీన్ని మనం ఇంటిగ్రేషన్ చేయాలి, ఈ ఫార్ములాని ఉపయోగించాలి. సో చూడండి, ఇంటెగ్రల్ f'(x/f(x) ఇంటూ dx ఈజ్ ఈక్వల్ టు log f(x). ఈ ఫార్ములా వచ్చేలాగా చేయాలి, మరి చూద్దాం. సో దీన్ని నేను చూడండి 1/e⁻x ని 1/e⁻−x రాయచ్చా, +1 అలానే రాస్తున్నా dx. ఎస్, ఇప్పుడు ఈ 1/e⁻−x న్యూమరేటర్కి వెళ్తే ఏమవుద్ది, ప్లస్ అయిపోద్ది, e⁻x +1 వచ్చేది ఈ స్టెప్పే. ఓకే, మరి ఇప్పుడు స్ప్లిట్ చేద్దాం, y+1ని y+1తో డివైడ్ చేద్దాము, -1ని y+1తో డివైడ్ చేద్దాం. ఇంటెగ్రల్ y+1/y+1 -1/y+1 ఇంటూ పక్కన dy, ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి. ఓకే, నెక్స్ట్ ప్లస్. ఇప్పుడు ఇంకా దీనికి మనం ఎల్సిఎం చేసామనుకోండి, ఏమవుతుంది, ఎల్సిఎం e⁻−x క్రాస్ మల్టిప్లై చేస్తే 1 + e⁻−x పక్కన dx ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు ఇంకా మిగిలింది ఇక్కడ 1 ఉంటుంది, -1/y+1 dy ప్లస్. ఇప్పుడు చూడండి 1/2/3 ఉంది. సో 1 ఇంటూ ఈ 2/3 న్యూమరేటర్కి వెళ్తే 3/2 అవుతుంది, రెసిప్రోకల్ అవుతుంది. అదేవిధంగా సో 1/, ఇది న్యూమరేటర్, డినామినేటర్ రెసిప్రోకల్ అవుద్ది, అంటే ఏమవుతుంది, e⁻−x. బట్ చూడండి 1/, కదా, దీన్ని కంపేర్ చేసుకోండి, ఇలా ఉందే. 1 ఇంటూ ఇది న్యూమరేటర్కి వెళ్తే రెసిప్రోకల్ e⁻−x/1 + e⁻−x. ఓకేనా, కాబట్టి 1 + e⁻−x dx ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు ఇంటిగ్రేషన్ని రెండింటికి ఇచ్చేద్దాం, మల్టిప్లై చేసేద్దాం. నెక్స్ట్ లాస్ట్ ఒక 5 స్టెప్స్ ఉంటే కంప్లీట్ అవుతుంది. ఇంటెగ్రల్ 1 ఇంటూ dy, ఇంటెగ్రల్ 1 ఇంటూ dy. నెక్స్ట్ మైనస్ ఇంటెగ్రల్ 1/y+1 ఇంటూ dy ఈజ్ ప్లస్. ఇక్కడ చూడండి, మనం f'(x/f(x) ఫార్ములాను ఉపయోగించడం కోసం e⁻−x యొక్క డెరివేటివ్ e⁻−x ఉంది, కానీ -xకి డెరివేటివ్ -1, కాబట్టి ఈ ప్లస్ని నేను మైనస్ రాసుకోవచ్చు, ఎస్ ప్లస్ అయిపోతుంది, -x dx ఈజ్ ఈక్వల్ టు 0. ఓకేనా, అంటే ఆ -1 ప్లస్ అయిపోతుంది. ఇప్పుడు చూడండి, ఇంటెగ్రల్ dy అంటే y అవుతుంది, ఇంటెగ్రల్ 1/x log x అవుతుంది, log y+1. మళ్ళీ దేన్నైతే x అనుకుంటాను దాన్ని డెరివేటివ్ చేసి డినామినేటర్లో వాల్యూ yకి 1, కాన్స్టెంట్ 0, 1 + 0 అంటే 1, రాసిన ఒకటి రాకపోయినా ఒకటి, మైనస్ ఇది f'(x/f(x) లా ఉంది. 1 యొక్క డిఫరెన్షియేషన్ 0, e⁻−xకి డెరివేటివ్ e⁻−x, మళ్ళీ -xకి -1 సరిపోయింది. డినామినేటర్ని డిఫరెన్షియేషన్ చేస్తే అది న్యూమరేటర్ ఉంది, అప్పుడు log f(x) అనే ఫార్ములాని ఉపయోగిస్తాం. log 1 + e⁻−x ఈజ్ ఈక్వల్ టు, అన్ని లాగ్లో ఉన్నాయి, సో దీన్ని మీరు log c రాసుకోవచ్చు ఇంటిగ్రేషన్ చేశాక. ఎస్, ఇప్పుడు y ఈజ్ ఈక్వల్ టు, మిగిలినవన్నీ రైట్ సైడ్కి తీసుకెళ్దాం, సో ప్లస్ అయిపోతుంది. సో log c ఆల్రెడీ ప్లస్లోనే ఉంది, -log y+1 ప్లస్ అయిపోతుంది, -log 1 + e⁻−x ప్లస్ అయిపోతుంది. ఎస్, మీరు అబ్జర్వ్ చేస్తే log a + log b + log c, log a ఇంటూ b ఇంటూ c. సో y ఈజ్ ఈక్వల్ టు log ఆఫ్ a ఇంటూ అంటే c ఇంటూ y+1 ఇంటూ ఇది a, ఇది b, ఇది c, 1 + e⁻−x. లాగ్ అనేది లెఫ్ట్ సైడ్కి వేస్తే పవర్ అవుద్ది, ఈ పవర్ అయిపోతుంది. సో కాబట్టి e⁻y ఈజ్ ఈక్వల్ టు c ఇంటూ y+1 ఇంటూ 1 + e⁻−x. ఓకే, ఇలా చేయాలి. ఓకేనా, ఒక చిన్న అనౌన్స్మెంట్ ఏమంటే, కొంతమంది కామెంట్ చేస్తున్నారు, ఎలా చేస్తున్నా అంటే
ఏరా నువ్వు చెప్పేది నీకన్నా అర్థమవుతుందని రే అంటున్నారు. ఓకే. సో అదేవిధంగా కొంతమంది అరే 2 గంటలు చెప్పురా 3 గంటలు చెప్పురా అని కామెంట్ చేస్తున్నారు. అరే డస్టర్ని కొనుక్కోరా అంటున్నారు. ఓకే. సో ఇవన్నీ నేను అక్కడ యూట్యూబ్ వాళ్ళకి మీరు చేసిన కామెంట్స్ని నేను యూట్యూబ్ వాళ్ళకు కంప్లైంట్ చేస్తే సో మీకే బాగుండదు. ఓకే. మీకు మెయిల్ వస్తుంది, సైబర్ క్రైమ్ నుంచి కూడా మీకు కాల్స్ వస్తుంటాయి. కాబట్టి కామెంట్ చేసేటప్పుడు జాగ్రత్తగా చేయండి. ఓకే. సో కొంతమంది చేశారు కామెంట్, మీరు కామెంట్స్ చూస్తే ఒక్కసారి చూడండి. కామెంట్ నచ్చితే చెయ్యి. ఓకేనా. నీకు వీడియో నచ్చితే కామెంట్ చెయ్యి, లేకుంటే అవసరం లేదు. నేను ఎన్ని గంటలైనా చేస్తాను రా, నా ఛానల్ రా ఇది, లఫూడ్స్. కాబట్టి బీ కేర్ఫుల్ రా. కాబట్టి మీరు చాలా జైలుకు కూడా వెళ్ళాల్సి ఉంటుంది. ఓకేనా. ఎస్.